దాసు జయ రమణ రమణ గోవిందో హరి, జయ జానకి రమణ గోవిందో హరి, శ్రీమద్ రమణ గోవిందో హరి. చాలా మంది వీళ్ళు ఇంకెవరైనా కోమన్పల్లి సాయన్న గారు ప్లీజ్ సార్ కమ్. సుమా మేడం ప్లీజ్ కమ్ సార్. Thank you, sir. నర్సరీ పిల్లలు పేరెంట్స్ I invite క్లాస్ అమ్మా సైలెన్స్ ప్లీజ్. మేడం కంట్రోల్ దెమ్. This call has Bogi Mantalu and it aimed at the rid of old and negative things and focus at new beginnings. Women అవర్స్ వెరీ వెరీ గుడ్. తెలుసా ఎవరికైనా భోగి ఎందుకు జరుపుకుంటాం అంటే మన దగ్గర ఉన్న పాత వస్తువులు దాంట్లో పడేసి మన మీ అందమైన చేతులతో, అమూల్యమైన చేతులతో మా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ క్లాస్ వల్ల వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది. వావ్ వాట్ 1 2 3 అని కౌంట్ చేస్తాను. ఈ బలూన్స్ అన్ని బ్లాస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక 3 బలూన్స్ మీకు గ్రౌండ్ పైన ఇట్లా వదిలేస్తాం. ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో ఫస్ట్ 3 బలూన్స్ వాళ్ళు విన్నర్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? होता है ये जलवा, शोहरत भी ये जलवा, मकसद भी ये जलवा. Tell them like it is, I can't see. दिलकश लगे ये जलवा, दिलकश लगे ये जलवा, नशा ही नशा ये जलवा, मजा ही मजा.
కొడుకుడ జనవరి సలిపులి తెప్పకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో హారతి. The victor is then showered on their head. పోయండి హార్ట్ఫుల్ గా మీ పిల్లల పైన ఉన్న దృష్టి పోవాలని చెప్పేసి దీవించండి మీ పిల్లల్ని. ప్రిపేరింగ్ పిండి వంటలు. పిల్లలు ఎదిగే క్రమంలో పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. జనవరిలో కమ్మలు ఎత్తుకొని చేతికి గాజులు వేసుకొని సిలుపు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా వస్తాదయ్యా ఎప్పుడెప్పుడు వస్తాదయ్యా నిన్ను చూడకుండా పట్టుకోదయ్యా. మేడం రుత్విక్ మదర్ మేడం I'm sending in the group progress. Class, class. వీడు ముందోడు పుష్పా ఎవరికి ఇష్టం? దగ్గరలే ఓకేనా? ఓకే, ఇదే ఎనర్జీతో క్లాస్. మీ అమూల్యమైన చేతుల నా పేరు లాస్యశ్రీ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ భవన్ స్కూల్ బుసాపూర్. నేను ఇప్పుడు చెప్పబోయేది సంక్రాంతి గురించి. సంక్రాంతి పండగ శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండగ. రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లి నిల్వ చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారం మనకు అధిక శక్తిని ఇస్తుంది. మనిషికి ఏడాది పాటు శక్తి ఉండేలా సహకరిస్తుంది. కొత్త బియ్యంతో చేసే పిండి వంటకాలన్నీ ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తిని ఇచ్చేందుకు, ఉష్ణం పెంపొందింప చేయడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు స్వప్న. మా పిల్లలు ఇద్దరు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఒక అబ్బాయి 6th క్లాసు, ఒక అబ్బాయి 4th క్లాసు. ఈరోజు ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చూస్తుంటే ఇక్కడ ఈ స్కూల్లో మన ఇంటి దగ్గర కూడా ఇంత హ్యాపీగా ఉండలేమేమో. మేము ఇంట్లో వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకున్నా కానీ ఇంత హ్యాపీగా ఉండలేము. కానీ స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుంటే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతోమంది చుట్టాలు, మన బంధువులు ఎంతోమందితో సెలబ్రేషన్ చేస్తున్నంత ఆనందం అనిపిస్తుంది. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇంత పెద్ద పండగలో మమ్మల్ని పాల్గొనేందుకు చేసినందుకు యాజమాన్యానికి, టీచర్స్కి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. స్కూల్లో చదువు అంటే అసలు ఇక మనం ఎక్కడైనా కానీ రిమార్కు
లేకుండా ఉంది స్కూల్ అంటే పవన్ స్కూల్. నాకు సంబంధించిన వరకు అది కూడా నేను ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని అనుకుంటున్నాను. మా పిల్లలకి ఫస్ట్ నుంచి వేరే స్కూల్లో వేసినాం సార్, అప్పటి నుంచి అసలు ఏమి రాలేదు. పవన్ స్కూల్స్కి వచ్చిన తర్వాత ఒక్క 1 మంత్లోనే వాళ్ళు రికవర్ అయ్యారంటే అసలు వాళ్ళు చదువుతుంటే నేను నమ్మలేకపోయినా, అంత బాగా చదివారు పిల్లలు. నాకు ఆనందం అసలు నేను రెట్టింపు చెప్పుకోలేనంత ఆనందం, నాకు అంత ఆనందం వేసింది ఆ పిల్లలను చదువుతుంటే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ భగవద్గీత. ఈ చుట్టుపక్కల ఉన్న మన ఎక్కడ ఏ విలేజ్లో చూసినా కానీ ఏ స్కూల్లో కూడా లేదు భగవద్గీత అనేది. కానీ ఈ స్కూల్లో భగవద్గీత నేర్పుతున్నారంటే పిల్లలకి సంస్కారం అనేది నేర్పుతున్నారు అన్నట్టే. ఫస్ట్ భగవద్గీత ద్వారా ఎంత నేర్చుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఈ రోజుల్లో భగవద్గీత అంటే ఏంటి కూడా తెలియదు. కానీ నాకు పుట్టిన పిల్లలకి భగవద్గీత అంటే ఏంటో తెలుస్తుంది ఈ రోజులల్లో. మా చిన్న అబ్బాయి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే నన్ను కన్న తండ్రి మా నాన్న కూడా ఆశ్చర్యపోయిండు. అమ్మ భగవద్గీతలో నీ పిల్లలు ఇంత ఇంప్రూవ్ అవుతున్నారు అని అంటే అది ఈ ఒక్క స్కూల్కి అంకితం. ఈ ఒక్క స్కూల్కి అంకితం అది భగవద్గీత అనేది. ఏ స్కూల్లో లేదు. దానికి కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మా పవన్ స్కూల్ యాజమాన్యం తరఫు నుంచి, అలాగే టీచర్స్ తరఫు నుంచి, అలాగే విద్యార్థుల తరఫు నుంచి, పేరెంట్స్ తరఫు నుంచి. ముఖ్యంగా పండగ అనేసరికి ఏంటంటే ఒక కుటుంబం కాకుండా 4 కుటుంబాలు కలిసి ఒకే చోట కలిసి ఆనందంగా వారి యొక్క మనసులో మాటలు ఆనందంగా చెప్పుకుంటూ హ్యాపీగా జరుపుకునేటువంటి పండగ, దాన్ని పండగ అంటాము. అలాగే ఇక్కడ ఈరోజు కూడా మన పవన్ స్కూల్ ప్రాంగణంలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకలు ఏవైతున్నాయో నిజంగా ఏంటంటే ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఒకచోట చేరి మన కుటుంబం ఒక్కడే అందరం కలిసి పండుగ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందాన్ని కలిగించినప్పుడు ఈ సంక్రాంతి పండుగ అనిపించింది ఈరోజు. ఎందుకోసమంటే వివిధ గ్రామాల నుంచి పేరెంట్స్ చాలామంది పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించడానికి. ఇది ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనే కాదు, ఎందుకంటే కంటెంట్ బుక్లో ఉన్న కంటెంట్ ఎవరైనా చెప్పగలుగుతారు. ఈ కంటెంట్తో పాటు సమాజంలో ఏం నేర్చుకోవాలి పిల్లలు, నైతిక విలువలు నేర్చుకోవాలి, దానికి సదాచారము భగవద్గీత చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నప్పుడు కూడా పిల్లల్లో ఎలాంటి విషయాలు కూడా తగ్గకుండా పిల్లలకి ప్రతి ఒక్కటి ధార్మిక విషయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి మన పిల్లల్లో అన్ని విషయాలు. ప్రతి పండుగ అంటే ఇంటి దగ్గర పండుగలు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారో తెలియదు. కానీ మనం ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకి అద్భుతంగా మనం చెప్పాలి. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారో అప్పుడే మనకి అన్ని విషయాలు వాళ్ళ పిల్లలు తెలిసినప్పుడు అన్ని విషయాలు మనం తెలుసుకొని మిగతా వాళ్ళకు చెప్పడానికి ఆస్కారంగా ఉంటుంది. మన స్కూల్లో వచ్చేసరికి చదువుతో పాటు భగవద్గీత, సదాచారము, ఒలింపియాడ్, గురుకుల కోచింగ్, అలాగే నవోదయ కోచింగ్ కూడా మన దగ్గర ప్రారంభమవుతున్నాయి. అబాకాస్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా మనము పార్టిసిపేషన్ చేశాము. దీనికి ప్రతి ఒక్క పేరెంట్స్ మాకు సహకరించారు. ఇలాంటి సహకారం మాకు అందించినట్లయితే మున్ముందు ఇంకెన్నో విషయాలు మనము పిల్లలకి ఇంకా నేర్పించడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ ప్రతి ఒక్కరిన పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మాకు అందరూ సహకరించి టీచర్స్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.